ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో ఏమిటంటే అమ్మవారిని ఈజీగా అయితే మనం రెడీ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా మనం అలంకరణ అయితే చేసుకోవచ్చు. అంత ఈజీగా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూడండి. ముందుగా అయితే కొబ్బరికాయకి ఈ విధంగా అయితే పసుపు రాసుకోవాలండి నిండుగా. ఇక్కడ అంటే కొంచెం స్లో మోషన్‌లో పెట్టాను మీకు అర్థం అవ్వాలని చెప్పి ఇలా మొత్తం కూడా పూసుకోవాలి. నేనైతే ప్రస్తుతానికి వీడియో చూపిస్తాం కోసమని సగమే రాశాను. మీరు మాత్రం అలంకరించేటప్పుడు మాత్రం ఫుల్‌గా అయితే చేసుకుంటే చాలా బావుంటుంది. ఈ విధంగా అయితే పసుపు అయితే రాస్తున్నాను చూడండి. చుట్టూరు కూడా పసుపు రాసుకోవాలి. మామూలుగా అయితే నేనైతే ప్రస్తుతానికైతే మీకు వీడియో కోసమని కొంచెం పైనే అయితే చూపించాను. ఈ విధంగా అయితే పసుపు అయితే పూసుకోవాలండి చక్కగా. ఆ తర్వాత కుంకుమ కూడా ఎలా పెడతాను ఏంటనేది చూడండి. అలాగే ఇప్పుడు మనం కొంతమంది ఫేస్ పెట్టకుండానే కలశానికి వస్త్రాలంకరణ చేస్తారు కదండీ! ఎప్పుడైనా ఆలయాలకు వెళ్ళినప్పుడు అలా అయితే ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు. మీరు చూడండి. అంటే కొన్ని దేవాలయాల్లో పెడుతూ ఉంటారు. ఫేస్ లేకుండా కొబ్బరికాయకి పెట్టి బొట్లు పెట్టి అలంకరిస్తూ ఉంటారు. మీరు చూసే ఉంటారు కలశాలకి. ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చండి. అటు బెంగుళూరు అటువైపు వెళ్ళినప్పుడు అక్కడ కొబ్బరికాయలకి పసుపుతోను, కుంకుమతో అలంకరించి చాలా బాగా చేస్తారు. గంధంతో కూడా కళ్యాణ బొట్టని అలా చేసి సత్యనారాయణ వ్రతాలు కానీ అలాంటివి చేస్తూ ఉంటారు వస్త్రాలు కట్టి. నేను అదే ఫాలో అవుతున్నాను చూడండి. ఇక్కడ చూసారా? ఇక్కడైతే మధ్యలో సెంటర్ చూసి ఇక్కడ మనం కళ్ళు అవి కూడా దిద్దబోతున్నాను. అంటే కుంకుమతోనే. ఇక్కడ కొంచెం కిందకి పెట్టా కానీ ముక్కు బుడగ కొంచెం పైకి పెడితే బాగుంటుందండి. ముక్కు బుడగల్లే పెట్టాను సైడ్‌కి. చూస్తున్నారు కదా! తర్వాత అక్కడ కొంచెం పైకి కింద పెదాలల్లే పెట్టానండి. అంటే మామూలుగా మన భావన అంతే. అమ్మవారు ఈ రూపంలో ఉన్నారు అనిపించి ముక్కు దగ్గరేమో ఆ విధంగా అయితే పెట్టాను. ఆ తర్వాత కళ్ళు చూసారా? ఊరికే కనురెప్పలైతే గీసినట్లుగా గీశాను. అంతేనండి. చూడండి ఇలా ఒక అమ్మవారు రూపం అయితే కనపడుతుంది. ఇలా కూడా అలంకరించుకోవచ్చు. లేదంటే మధ్యలో కళ్యాణ బొట్టు పెట్టుకోవచ్చు. మనం రకరకాలుగా చేసుకోవచ్చండి. చాలా అదేంటి రూపాలైతే మనం ఉంటాయి కదండీ! అలా చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికైతే ఇలా అలంకరించాను. ఎలా ఉందో చెప్పండి? ఈ విధంగా సింపుల్‌గా అయితే అలంకరించాను. మామూలుగా అలంకరిద్దాం అనుకున్నాం కానీ ఆ టయానికి అమ్మవారు అలా చేయించారు. కాకపోతే ఇక్కడ పెట్టేసరికి కళ్ళు కొంచెం పైకి దిద్దితే బాగుండేదనిపించింది. అప్పుడు నీట్‌గా కనపడేది. మనకు కనపట్లేదని చెప్పి అనుకున్నాను తర్వాత. అయినా ఇలా కొబ్బరికాయ పెట్టి కళ్యాణ బొట్టు పెట్టినా చాలా బాగుంటారు. కలశం చింపులు అలానే అట్టి పెట్టానండి. మీరు చూసే ఉంటారు కదా! పైన చేతులు కూడా అలానే అట్టి పెట్టేశాను. ఇప్పుడు చీర అయితే కడుతున్నాను చూడండి. కింద చీర కట్టేసి అమ్మవారికి ఆ తర్వాత అసలు చీర కట్టిన తర్వాత అండి అమ్మవారు వచ్చి నుంచున్నట్లుగా అనిపించారండి. కొంచెం సైడ్‌లు కడితే మాత్రం కొంచెం కూర్చున్నట్లుగా అనిపించేవారేమో. నేనైతే మామూలుగా అయితే అలానే కట్టేసేసాను. కుచ్చులు కూడా చాలా నీట్‌గా వచ్చినాయి. స్ట్రెయిట్‌గా ఉన్నాయి కాబట్టి అలానే అట్టి పెట్టేసానండి. చాలా బాగున్నారు. ఈజీగా అయితే ఈ అలంకరణ అయితే చేసుకోవచ్చండి. అమ్మవారిని వరలక్ష్మి అమ్మవారి పూజల్లో ఆ అమ్మవారిని అయితే ఈ విధంగా అయితే అలంకరించుకోవచ్చు. అలాగే నేను ఫేస్ కూడా అలంకరించి చూపిస్తానండి వీడియోలో. తప్పకుండా చూడండి. ఫేస్ కూడా అలంకరించేసి అమ్మవారినైతే మీకు చూపించేస్తాను ఈ వీడియోలో. బాగుంటారు అమ్మవారిని. మీరు కూడా ట్రై చేయండి ఈసారి. చాలా రకాలు చూపించాయి కదండీ యూట్యూబ్‌లో. నా ఛానల్‌లోకి ఇంకా ఎవరికన్నా కావాలి అనుకుంటే నా ఛానల్‌లో ఉన్నాయండి. తప్పకుండా మీరు నా ఛానల్‌ని చూస్తూ ఉంటే రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం అర్థమైపోతుంది. అప్పుడప్పుడు చూసేవాళ్ళు ఉంటారు కదండీ! లేదా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా! వారి కోసమని నేను మీకు పెడతాను. మీరు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. మన ఛానల్‌లో వరలక్ష్మి వ్రతానికి సంబంధించినయి 10 సిరీస్ అయితే చేశానండి అమ్మవారికి. ఆ అలంకరణల్ని కూడా చెయ్యండి. మీరు కూడా ట్రై చేయండి ఈ సంవత్సరం. చాలా ఇలా అలంకరించుకోవటం కూడా చాలా బావుంటుంది గదా! అందుకని నేను చెప్తున్నాను. తప్పకుండా మీరు అలంకరణ అయితే చేసుకోండి. అదిగోండి చూసారా? కుచ్చులు పోసింగాని, కుచ్చులన్నీ కూడా స్ట్రెయిట్‌గా పెట్టంగానే అసలు వచ్చి మన ఇంట్లోకి వచ్చి నుంచున్నారా అన్నట్టు అనిపించేసిందండి ఆ క్షణము. కాళ్ళు మాత్రం అలంకరించలేదండి. కావాలంటే కాళ్ళు కూడా అలంకరించుకోవచ్చు. లేకపోయినా బావుంటాయి. ఆ తర్వాత ఏంటో అమ్మవారు ఎలా ఉందంటే కళ్ళు వరకే కనపడుతూ కింద పెదాలల్లే కనపడుతూ ఉన్నట్టు అనిపించారు. కొంచెం పైకి పెట్టుంటే ఇంకా బాగుండేది. లేకపోతే కళ్యాణ తిలకం పెట్టినా బాగుండేదేమో అనిపించింది. ఇప్పుడు రెడీమేడ్ కళ్ళైతే అమ్ముతూ ఉన్నారు కదండీ! అవి పెట్టేసి చక్కగా బొట్టు పెట్టినా చాలండి నిండుగా ఉంటారు అమ్మవారు.
ఈ విధంగా అయితే ఎంత అంటే మీకు వీడియోలో ఎలా ఉందంటే కొంచెం లైట్‌గా కనపడవచ్చు. రియల్‌గా అయితే బాగా యెల్లో కలర్ మాత్రం దిట్టంగా ఉంది. అంటే బాగా నిండుగా అయితే కనపడుతుంది. ఆ పసుపు కూడా మనం వాడేది రంగులు కలుపుతారండి బయటివైతే. చూసి మనం పట్టించుకున్నవైతే చాలా బావుంటాయి. ఈ విధంగా అయితే మాల వేసి అమ్మవారినైతే అలంకరించేసానండి. ఇంతేనండి సింపుల్‌గా అయితే అలంకరించేసాను. అందుకే నేను ఈజీ అని చెప్పింది ఎందుకు అంటే ఇలా చేసుకోవచ్చని కొంచెం కింద నుండి చూపిస్తున్నారు. అది ఆ పక్కనేమో గ్రీన్ కలర్‌దేమో జాకెట్ ముక్కలాగా ఉంది కనపడటానికి. ఇటు ఈ పౌటి చెంగేమో చక్కగా పౌటి వేసినట్టుగా చాలా బావుందండి. నీట్‌గా ఉంది. నాకైతే బాగా నచ్చిందండి ఈ అలంకరణ. మీకు కూడా నచ్చిందా అండి? ఈ విధంగా అయితే చూస్తున్నారు కదా! తర్వాత ఫేస్ పెట్టేసా. ఫేస్ పెట్టినాక ఎలా ఉందో చూడండి. ఇక మన ఇంట్లోకొచ్చి కూర్చున్నట్లే ఉంది ఫేస్ పెట్టుకున్నాక. ఫేస్ పెట్టకపోయినా ఎలా ఉందో, తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ 2 అలంకరణ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఎప్పుడైనా సరే ఒకేళ ఫేస్ లేదు అనుకున్న బాధపడే వాళ్ళకి, అలాంటి వారి కోసం ముందుగా అయితే అలా చూపించాను. ఇది ఫేస్ ఎలా ఉన్నా గానీ ఈ విధంగా అలంకరించుకోవచ్చని చూపించాను చూడండి. అంతేనండి సింపుల్‌గా అయితే అలంకరించేసుకున్నాను. ఆ తర్వాత అమ్మవారికి పసుపుతోను, కుంకుమతో అలంకరించేసానండి. తర్వాత మంగళసూత్రాలు కూడా పసుపు అలంకరించి ఆ తర్వాత కుంకుమ అయితే పెట్టానండి. చాలా బావుంటారు అలా అలంకరిస్తే. ఎప్పుడైనా సరే మీరు కూడా ట్రై చేయండి. ఎంత బాగున్నారు చూడండి. అక్కడ నుదుటి మీద పెట్టినట్లుగా ఉంది. అంత బాగున్నారు కదా అమ్మవారు. మనం కూడా అమ్మవారిని అలంకరించుకుంటే చాలా మంచిదండి శ్రావణ మాసంలో. రేపు శుక్రవారము అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అమ్మవారినైతే దర్శనం చేసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.